హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, మనది వచ్చేసరికి ట్రావెలింగ్ ఛానల్. బట్ ఇది ఎడ్యుకేషనల్ గురించి చెప్తున్నాడు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసరికి ఆ ఛానల్ ఏబిపిఎస్సి సక్సెస్ జోన్ అనమాట. సో గ్రూప్ 2 బుక్స్, గ్రూప్ 2 మెయిన్స్, తెలుగు అకాడమీ. ఎందుకంటే మనకి తెలుగు అకాడమీనే మనకి ప్రిఫరబుల్ అనమాట ఏబిపిఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్ కి కూడాను. సో గ్రూప్ 2 బుక్స్ మెయిన్స్ కి, ఇంకా అదేవిధంగా ప్రిలిమ్స్ కి. సో ఆ బుక్స్ గురించి అయితే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ రోజు అయితే నేను ఇంకో బుక్ అయితే రిలీజ్ చేశాను. బుక్ అయితే నేను ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆ బుక్ ని నేను మీ ముందు రిలీజ్ చేయబోతున్నాను. సో అది వచ్చేసరికి ఇది ఎన్సీఆర్టీ నోట్స్ జనరల్ సైన్స్, యూస్ఫుల్ ఫర్ స్టేట్ పిఎస్సిస్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బై ప్రదీప్ కుమార్. అంటే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి నా చేతిలో కూడా ఉంది, స్పైరల్ కాపీ. నేను ప్రిపేర్ చేసిన నోట్స్ ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను అనమాట. సో ఈ నోట్స్ అయితే మీకు కనిపించదు కాబట్టి, సో ఇక్కడైతే నేను స్క్రీన్ షేర్ చేశాను ల్యాప్టాప్ నుంచి. సో ఇక్కడైతే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ నోట్స్ అయితే నేను ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే, రైల్వే ఎగ్జామ్స్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కంపల్సరీ జనరల్ సైన్స్ లో ఎన్సీఆర్టీ నుంచి అయితే బిట్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది నా బుక్ యొక్క కవర్ పేజీ. సో దాని తర్వాత నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఎన్సీఆర్టీ నోట్స్ ఫర్ జనరల్ సైన్స్, ఆదర్ ప్రదీప్ కుమార్. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. ఓకేనా. నెక్స్ట్ అది ఎన్సీఆర్టీస్ మనం ఎందుకు చదవాలి అనేది అయితే ఇక్కడ మనకి డీటెయిల్ గా నేను బుక్ కి ఫోర్వర్డ్ లో అయితే రాశాను. ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషన్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఐఏఎస్ కి, ఇంకా అయితే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అవడానికి ఎన్సీఆర్టీస్ అయితే మనకి ఫౌండేషన్ కోర్స్ లాంటిది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, అప్రాక్సిమేట్లీ 35 to 40 క్వశ్చన్స్ అయితే మనకి ఎన్సీఆర్టీస్ నుంచి అయితే అడుగుతున్నారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా. 35 to 40 మీకు కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేస్తాను చూడండి. అప్రాక్సిమేట్లీ 35 to 40 క్వశ్చన్స్ అయితే మీకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ లో, లైక్ విలేజెస్ లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఎన్సీఆర్టీస్ దొరకవు అనమాట. వాళ్ళు ఓన్లీ స్టేట్ సిలబస్ బుక్స్, లేదంటే ఇంకా వేరే మెటీరియల్స్. ఆ మెటీరియల్ ఎక్కడ ల్యాక్ ఆఫ్ మెటీరియల్ తో కూడా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను చాలా మందిని చూశాను, మెటీరియల్ సరిగ్గా దొరక్క ప్రిపేర్ అవ్వలేదన్నా అని చెప్పేసి నాకైతే చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట ఎగ్జామ్ సెంటర్ దగ్గర. సో వాళ్ళందరినీ బేస్ చేసుకుని ఏంటంటే, నేను ఆల్రెడీ నా ప్రిపరేషన్ టైంలోనే నేనైతే నోట్స్, హ్యాండ్ నోట్స్ అయితే రాసుకున్నాను. సో దాని తర్వాత ఆలోచించాను, హ్యాండ్ నోట్స్ కాదు, మనం ఆల్రెడీ నోట్స్ రాసుకున్నాం కాబట్టి దాన్ని మనం సాఫ్ట్ కాపీ లాగా చేసి ఇంకా ఆస్పిరెంట్స్ కూడా మనం అందజేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో నేనైతే హ్యాండ్ నోట్స్ ని సాఫ్ట్ కాపీ లాగా అయితే చేశాను. దానికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే మీకు చూపిస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇదిగోండి ఫిజిక్స్ లో ఉన్నటువంటి చాప్టర్స్ మొత్తం కనిపిస్తుంది కదా. ఫిజిక్స్ లో మొత్తం 22 చాప్టర్లు అయితే ఉన్నాయి. కెమిస్ట్రీలో 13, లైఫ్ సైన్స్ అంటే బయాలజీ 25 సబ్జెక్టులు, నెక్స్ట్ ఎన్వైరన్మెంట్. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు నేను డీటెయిల్ గా చూపిస్తా. నేను అట్లా మాట్లాడను, ఎట్లా పడితే అట్లా మాట్లాడను అనమాట. నేను డీటెయిల్ గా చూపిస్తాను, చూసినాక మీకే అర్థం అవుతుంది. సో అందుకని నేను మీకు ఇప్పుడు ఇది వచ్చేసరికి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూస్తున్నారు కదా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ నెంబర్ CEN 08/2024. అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇంకా ఎగ్జామ్ జరగలేదు, ఎగ్జామ్ డేట్స్ కూడా రాలేదు. సో దాని గురించి అయితే నేనైతే ఇది నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ మనకి సిలబస్ చూపిస్తాను. నేను మీకు సిలబస్ చూపించినాక మాట్లాడదామని చెప్పేసి నేను సిలబస్ చూపిస్తాను, చూడండి.
ఇది వచ్చేసరికి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూస్తున్నారు కదా. ఇక్కడ జనరల్ సైన్స్ 25 మార్కులకి, ఓకేనా. జనరల్ సైన్స్ 25 మార్కులకి, మ్యాథ్స్ 25 మార్కులకి, రీజనింగ్ 30 మార్కులకి. సో ఈ మ్యాథ్స్ ఇంకా రీజనింగ్ చాలా మంది చేయగలుగుతారు. అంటే ఒకటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి జనరల్ సైన్స్ ఈజీగా ఉంటుంది, మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది, జనరల్ సైన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇద్దరికి కష్టంగా ఉండేది, ఇద్దరికి కష్టంగా ఉండే వ్యాస్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. సో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఈ 20 మార్కుల కోసం కష్టపడే బదులు ఈ రీజనింగ్ 30, ఇదొక 25, ఇదొక 25, 50, ఒక 30, 80 మార్కులు కనుక మనం ఫోకస్ చేసినట్లయితే ఈజీగా మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట. సో ఆ 80 మార్కుల్లో రీజనింగ్ మాక్సిమం అందరు చేయగలుగుతారు, రీజనింగ్ గురించి పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకా మ్యాథ్స్, ఇంకా జనరల్ సైన్స్, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ వచ్చేస్తే. జనరల్ సైన్స్ గురించి కూడా ఇక్కడ మీకు కింద చూడొచ్చు, మీకు నోటిఫికేషన్ లో చూపిస్తాను నేను మీకు సిలబస్ ఏమి ఇచ్చారు అనేది. చూడండి ఇక్కడ మ్యాథ్స్ గురించి రాశారు, ఇక్కడ నెంబర్ సిస్టమ్, బాడ్మాస్ అట్లా రాశారు, జనరల్ ఇంటెలిజెన్స్ కూడా రాశారు. బట్ ఇక్కడ జనరల్ సైన్స్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి వాడు ఏం మెన్షన్ చేశాడు, సింగిల్ లైన్ సిలబస్ ఏమి ఇవ్వలేదు. ద సిలబస్ అండర్ దిస్ సెక్షన్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ. అంటే సిబిఎస్ఈ బోర్డులో అప్ టు 10th క్లాస్ వరకు ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ని ఇక్కడ అడుగుతారు అనేది రాశారనమాట. సో ఆ సిలబస్ ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఈ నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది, ఈ జనరల్ సైన్స్ నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా రాశాను. సో దాంట్లో ఏమేమి క్వశ్చన్లు అడిగారు, ఎట్లా అడుగుతున్నారు, వాటిలన్నింటిని బేస్ చేసుకుని నేను ప్రీవియస్ పేపర్ని అనలైజ్ చేసుకుని వాటిలన్నింటిని బట్టి కూడా నేనైతే ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ మెటీరియల్ ని కూడా నేను మీకు చూపిస్తాను, అంటే అంత డీటెయిల్ గా చూపించను, జస్ట్ చూడండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మెటీరియల్ అనమాట. సో ఫిజిక్స్ మొత్తం టాపిక్స్ అన్ని రాశాను, నీట్ గా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇది కెమిస్ట్రీ, కెమికల్ రియాక్షన్స్, కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ, నెక్స్ట్ లైఫ్ సైన్స్ అన్నారు కదా. ఇవన్నీ కూడా అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటితో పాటుగా ఎన్వైర్న్మెంట్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. సో ఎన్వైర్న్మెంట్ నుంచి అయితే లాస్ట్ టైం నేను రాసినప్పుడు, మొన్న ఆర్ఆర్బి జేఈ రాసినప్పుడు అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట ఎన్వైర్న్మెంట్ నుంచి. సో వీటి నుంచే, ఇది ఎంతో పెద్ద టాపిక్ కూడా కాదు, జస్ట్ 2 పేజీలే ఉంది. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేను నీట్ గా మొత్తం ప్రీవియస్ పేపర్లు మొత్తం అవి ఇవి నేను రాసిన ఎగ్జామ్స్ అన్ని అనలైజ్ చేసుకుని నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్. సో ఆ నోట్స్ నాకు ఒక్కడికే కాదు, ఇంకా మీకు కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే నేను సాఫ్ట్ కాపీ ప్రిపేర్ చేసింది. ఇది వచ్చేసరికి సాఫ్ట్ కాపీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్పైరల్ బైండింగ్ అనమాట. సో దీని కాస్ట్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను. ఆ ఫోన్ నెంబర్ కి మీరు వాట్సాప్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ కూడా కాదు, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయను, అన్నోన్ నెంబర్ నుండి వచ్చిన ప్రతిదీ కూడా నేను లిఫ్ట్ చేయను అనమాట. సో వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే నేను వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాట్సాప్ లోకి రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్, సో దానికోసమే చెప్తున్నాను అనమాట. ఎగ్జామ్స్ కి అయితే మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి బిట్ కూడా ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి బిట్ ని ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఎన్సీఆర్టీలో నేను 1కి 3 సార్లు ఆ బుక్ మొత్తం చదివి 6వ తరగతి నుంచి 10 వరకు ఉన్నటువంటి సైన్స్ బుక్స్ అన్ని చదివి అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా నేనైతే ఇక్కడ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఒక బిట్ చూపిస్తాను. ఆ బిట్ టైంకి ఇక్కడ దొరుకుతుందా లేదా,
బిట్టు చూపిస్తున్నాను చూడండి. ఎవరో దాకా కాదు, నేను రాసిన ఎగ్జామ్ లోనే మొన్న రీసెంట్ గా రాసిన రైల్వే ఎగ్జామ్ లో నాకు అడిగిన బిట్ అనమాట ఇది. ద ఫస్ట్ పర్సన్ గ్లాస్ ప్రిజం ని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ పర్సన్ ఎవరు అని అయితే అడిగారు అనమాట. చూస్తున్నారు కదా, ఐజాక్ న్యూటన్ అని ఉంది చూడండి. సో ఇది ఐజాక్ న్యూటన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ ఎ గ్లాస్ ప్రిజం. ఈ బిట్ నాకే వచ్చింది, నేను రాసిన ఎగ్జామ్స్ లో నాకే వచ్చింది అనమాట. ఫస్ట్ పర్సన్ ఇది డైరెక్ట్ ఎన్సీఆర్టీలో నుంచే తీసుకున్నాను నేను, ఇది ఎక్కడి నుంచో తీసుకోలేదు కాబట్టి సో ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఎన్సీఆర్టీస్ కి. సో అందుకని నేను ఇంత మెన్షన్ చేస్తున్నాను ఎన్సీఆర్టీస్ అని. సో మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో చూసే మీకు ఈ వీడియో ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటది అనుకుంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకటి చెప్పబోతున్నాను నేను. రూపీ ట్రావెలర్ ఇది వచ్చేసరికి నా సెకండ్ ఛానల్ అనమాట. సో ఈ ప్రదీప్ అదే సక్సెస్ జోన్ వచ్చేసరికి ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ది. సో ఇది సపరేట్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ యూట్యూబ్ ఛానల్. రూపీ ట్రావెలర్ ఇది వచ్చేసరికి నార్త్ ఇండియన్ ఎక్కువగా ఫోకస్ చేస్తాను ఈ ఛానల్లో. నార్త్ ఇండియా లైక్ కులు, మనాలి, షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ వీటిని అయితే ఎక్కువ ఫోకస్ చేస్తాను ఇందులో. సో ప్రదీప్ తెలుగు ట్రావెలర్ ఛానల్లో కూడా వస్తాయి. దానికి దీనికి తేడా ఏంటంటే ఈ రూపే ట్రావెలర్ లో బై లాంగ్వేజ్ అనమాట, హిందీ ఇంకా ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్ లో అయితే వీడియోస్ వస్తాయి. ప్రదీప్ తెలుగు ట్రావెలర్ ఛానల్లో ఒక మనకి తెలుగులోనే వస్తాయి. సో ఇందులో వచ్చే వీడియోలు కూడా తెలుగులో వస్తాయి, కాకపోతే అవి కొంచెం నిదానంగా వస్తాయి, తెలుగులో నిదానంగా వస్తాయి, ఇంగ్లీష్ ఇంకా హిందీలో వస్తాయి అనమాట. సో దీనికి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ 66 మంది ఉన్నారు, 66 సబ్స్క్రైబర్సే. ఎందుకంటే ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట, ఇంకా గ్రో అవ్వలేదు ఛానల్. సో మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి. సో చూడండి, వీడియోలు చూడండి, వీడియోలు చూసి మీకు నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈ బుక్ గురించి కనుక మీకు ఏదైనా కామెంట్స్ కనుక ఉంటే, మీకు ఈ బుక్ గురించి కనుక ఇంకేదైనా డౌట్స్ కనుక ఇంకేమైనా ఉన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇస్తానని చెప్పాను కదా, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను ప్రతి మెసేజ్ కి రిప్లై ఇస్తాను. నాకు కాల్స్ మాత్రం నేను లిఫ్ట్ చేయకపోతే మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే నేను అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయను. సో టు బి హానెస్ట్ చెప్తున్నాను. సో మీరు కాల్స్ చేయొద్దు, నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేసి నేను ఎప్పటికైనా ఈవినింగ్ అయినా కానీ నేను రిప్లై ఇస్తాను. సో మీకు మాత్రం దీని కాస్ట్ అవన్నీ కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాస్ట్ లో వచ్చేసరికి మీకు ఏమంటారు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది, డెలివరీ ఛార్జెస్ అయితే మీకు ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే నేను త్రూ ఇండియా పోస్టే నేను డెలివరీ చేస్తాను. అది కూడా ఏంటంటే ఇలా స్పైరల్ బైండింగ్ తోనే డెలివరీ చేస్తాను నేను. కాదు మాకు సాఫ్ట్ కాపీ పంపించండి అన్నా కానీ ఓకే, నేను ప్రొటెక్టెడ్ సాఫ్ట్ కాపీ ఉంది నా దగ్గర. సో ప్రొటెక్టెడ్ సాఫ్ట్ కాపీ ఎవరికి పాస్వర్డ్ ఉంటుంది, సో ఆ పాస్వర్డ్ పెట్టి అయితే నేను పంపిస్తాను. సో ఇంకా వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. సో ఈ బుక్ గురించి కనుక మీకు ఆల్రెడీ చూపించాను కదా కంటెంట్, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఎన్వైర్న్మెంట్, ఇది వచ్చేసరికి బుక్ లో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లైఫ్ సైన్స్ కొంచెం పెద్దది. అందులో కాన్సెప్ట్లు కనుక మీరు కొంచెం చదువుకున్నట్టయితే చాలా లైఫ్ సైన్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. కెమిస్ట్రీ ఇంకా ఫిజిక్స్ కూడా. సో ఈ మెటీరియల్స్ చదివితే మాత్రం మీరు అంటే ఇంకా వేరే మెటీరియల్స్ దీని ముందు పనికిరావు అని అయితే నేను చెప్పను. నేను ఓన్లీ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీస్ ఓన్లీ. ఎన్సీఆర్టీని పక్కన పెట్టుకుని నేను 1-3 సార్లు చదివి ఆ చదివిన దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ అని నేను అనుకున్నానో ఆ ఇంపార్టెంట్ అయిన ప్రతిదీ కూడా ఇక్కడైతే రాసేసాను అనమాట. మొత్తం నీట్ గా రాసేసాను. సో ఈ రాసింది అయితే చూస్తున్నారు కదా. ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చూపించాను. ఐజాక్ న్యూటన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ ఎ గ్లాస్ ప్రిజం. ఈ క్వశ్చన్ నన్నే అడిగారు ఫ్రెండ్స్, ఎవరో నన్ను వేరే వాళ్ళు అడిగారు అది ఇది అని నేను చెప్పను, నన్నే అడిగారు. నెక్స్ట్ తర్వాత సెక్స్ డిటర్మినేషన్ క్రోమోజోమ్ ఏది అని అడిగారు. ఒక పర్సన్ అబ్బాయి అయితే ఆ సెక్స్ డిటర్మినేషన్ క్రోమోజోమ్ ఏది అని కూడా అడిగారు. సో అవన్నీ కూడా నేను ఇందులో నీట్ గా మెన్షన్ చేశాను. అవన్నీ ఎన్సీఆర్టీస్ లో ఉన్నాయి. అవన్నీ వాటన్నిటిని, ఎందుకంటే ఎన్సీఆర్టీస్ లో ఉన్నాయి. ఓకే మేము చదువుకుంటాం అంటే ఓకే, చదువుకునే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఎన్సీఆర్టీస్ అవైలబిలిటీలో లేక నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను ఎన్సీఆర్టీస్ లేవు
ప్రదీప్ ఎట్లా చదువుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా వాళ్ళతోనే మాట్లాడుతున్నాను అనుకోండి. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి చాలా మంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ బుక్ వచ్చేసరికి రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటది. ఎందుకంటే నాకు తెలుసు ఒక ఆస్పిరెంట్ ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతాడు ఏంటి అనేది. సో నేను ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. ఫ్రీగా ఇచ్చామనుకోండి దాని వాల్యూ తెలియదు కదా. సో అందుకని నేను మినిమల్ ఛార్జెస్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే దీన్ని జిరాక్స్ తీపిచ్చి దానికి ఇంకా నెక్స్ట్ స్పైరల్ కే నాకు కాస్ట్ అవుతుంది. జిరాక్స్ తీపించడానికే కాస్ట్ అవుతుంది. లేదు మేము జిరాక్స్ తీపించుకుంటాం అంటే ఓకే, నాకు మెసేజ్ చేస్తే నాకు నేను మెన్షన్ చేస్తాను కాస్ట్ ఎంత అనేది, సాఫ్ట్ కాపీ ఎంత అనేది. సో దాన్ని బట్టి మీరు నాకు అమౌంట్ పే చేస్తే నేను సాఫ్ట్ కాపీ అయితే మీకు పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ బుక్ గురించి కనుక ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ రూపీ ట్రావెలర్ కూడా నా ఛానలే, నా యూట్యూబ్ ఛానల్, సెకండ్ ఛానల్ అనమాట ట్రావెలింగ్ ది. ఇది ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లోనే ఉంటది. ఇది ఓన్లీ మెయిన్ ఫోకస్ ఆన్ నార్త్ ఇండియాలో ఫోకస్ చేస్తాను అనమాట ఈ ఛానల్లో. సో నార్త్ ఇండియా గురించి మీరు చూడాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ లో మీకే ముందుగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.